హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకి ఇంకొక యాప్ అయితే తీసుకొచ్చాను. ఈ యాప్ జెన్యునా కాదా, పేమెంట్లు కరెక్ట్గా ఇస్తుందా లేదా, ఇస్తే ఎలా ఇస్తుంది అనే విషయం తెలుసుకుందాం. ఈ యాప్ పేరు స్క్రాచ్ అండ్ విన్నే. ఈ స్క్రాచ్ అండ్ విన్ ఓపెన్ చేస్తే ఈ విధంగా వస్తుంది ఇంటర్ఫేస్. ఇక్కడ ఫస్ట్లో యూ హ్యావ్ వన్ అని ఇలా చూస్తుంది. నెక్స్ట్ వెంటనే యాడ్ అయితే ఒకటి స్టార్ట్ అవుతుంది. ఈ యాడ్ కంప్లీట్ అయిన తర్వాత మనకి డైరెక్ట్గా స్క్రీన్ అయితే చూపిస్తుంది, ఇలా వస్తుంది. సో ఇక్కడికి వచ్చినట్టయితే నేను ఆల్రెడీ ఇది ఇన్స్టాల్ చేశాను. ప్రజెంట్ అయితే మనకి టోటల్ బ్యాలెన్స్ 0 అని చూపిస్తుంది. సో ఫస్ట్ గోల్డ్ స్క్రాచ్ కార్డ్ అనే దాని మీద మనం క్లిక్ చేస్తే వెంటనే ఈ విధంగా వస్తుందన్నమాట. అంటే ఇది మరీ యాడ్స్ బేస్డ్ యాప్ లాగైతే కనిపిస్తుంది. కాబట్టి ఈ స్క్రాచ్ కార్డ్స్లో ఏమైనా ఉన్నాయి అంటే అవి ఖచ్చితంగా ఈ విధంగానే మ్యాక్సిమం ఉంటాయి. అంటే వాడు యాడ్ ముందు అయిపోవాలి. ఇక ఇప్పుడు ఈ విధంగా మనం స్క్రాచ్ చేస్తున్నాం. ఇక్కడ ఇవ్వన్ 2 రూపీస్ అంట. సో ఓకే, బెటర్. ఇక్కడ మనకి 2 రూపీస్ వచ్చింది. సో ఇప్పుడు మనం డైరెక్ట్గా మళ్ళీ ఓకే అన్నాము. దాని వెంటనే మళ్ళీ ఒక నెక్స్ట్ ఇంకొకటి వచ్చింది మనకి. ఇక్కడ కానీ మనం బ్యాలెన్స్ ఒకసారి చూసినట్లయితే ఇక్కడ 2 రూపీస్ యాడ్ అయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఇంకొకటి స్క్రాచ్ చేద్దాం. ఇక్కడ 0 అంట, ఎగ్జిట్. వెంటనే యాడ్ ఒకటి వస్తుంది. అంటే ఇది యాడ్స్ బేస్డ్ అని ఈజీగా అర్థమైపోతుంది. అంటే ఇమ్మీడియట్లీగా యాడ్స్ అయితే కంటిన్యూగా వస్తూనే ఉంటున్నట్టున్నాయి ఇందులో. సో ఈ యాప్ ఆ విధంగా ఉన్నట్టుంది. అంటే కొన్ని టోటల్గా యాడ్స్తోనే నిండిపోతాయి అనమాట. ఇలాంటి స్క్రాచ్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయంటే అవన్నీ ఈ విధంగానే ఉంటాయి. సో ఓకే, నెక్స్ట్ ఇంకో కార్డు చూద్దాము. 1 రూపీ అంట, 0 రూపీస్ అంట. ఇక్కడ చూసారుగా, ఇప్పుడు జస్ట్ మనం 3 యాడ్లు చూసాం. 3 యాడ్లు చూస్తే జస్ట్ మనకి 2 రూపీసే వచ్చింది. అంటే ఈ యాప్ అయితే ఈ విధంగా పనిచేస్తుంది అనమాట. ఈ యాప్ కంటిన్యూ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి. ఇప్పుడు మీరు చూసినట్టయితే మనకి 3 చేస్తే ఇక్కడ జస్ట్ 2 రూపీసే ఉంది ప్రజెంట్. ఇప్పుడు మళ్ళీ మనం ఇంకొక స్క్రాచ్ కార్డ్ అయితే తీయబోతున్నాము. 0 అంట, 0 అంట. మళ్ళీ యాడ్ వచ్చేస్తుంది. అంటే ఇప్పటికి మనం 4 సార్లు యాడ్లు చూసాం. జస్ట్ 2 రూపీసే వచ్చింది. ఈ స్క్రాచ్ అండ్ విన్ కార్డులు ఏవైతే ఉంటాయో ఇవన్నీ ఇదే బాపతికి చెందినవి అనమాట. వాడు యాడ్లు ప్రమోట్ చేసుకోవటమే పనిగా పెట్టుకుంటారు, కానీ మనకి అమౌంట్ ఇవ్వడానికి అంత యాక్సెప్ట్ చేయరు. ఇక్కడ చూసినట్టయితే మళ్ళీ 0 అంట, మళ్ళీ వెంటనే యాడ్. సో ఇక ఈ యాడ్లు అంటే వాడు భయంకరంగా వాడే అమౌంట్ ఎర్న్ చేసుకోవడానికి చూస్తున్నాడు, కానీ ఆడేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అమౌంట్ ఇవ్వడానికైతే ప్రిఫరెన్స్ ఇస్తున్నట్టు లేడని మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఇక్కడ మళ్ళీ ఇంకొకసారి చూద్దాం. మళ్ళీ 0. సో ఇంకా ఇదే వరకు కంటిన్యూ అవుతుందని మనకి అర్థమైపోతుంది. ఈ యాడ్లతోనే దాదాపు ఇప్పటికీ మనం దగ్గర 7 యాడ్లు చూసినట్టున్నాము. ఈ 7 యాడ్లు కన్నా కేవలం వాడు 2 రూపాయలు మనకి ఇచ్చింది. సో ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకొకటి చూద్దాము. ఇక్కడ 1 రూపీ. సో అన్ని యాడ్లు చూస్తే కానీ 1 రూపీ వచ్చింది మనకి. సో ఇక మళ్ళీ యాడ్. సో ఇది పూర్తిగా యాడ్సే ఇందులో. అంటూ మనం స్క్రాచ్ కార్డ్స్ ఆడామంటే ఇక యాడ్లే చూడాల్సి ఉంటుంది ఎక్కువ. సో ఓకే, ఇక మళ్ళీ ఇదిగా మనం స్క్రాచ్ చేసామంటే యాడ్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఒక్కసారి బ్యాక్ వచ్చేసేద్దాము. బ్యాక్ వచ్చినా కూడా మళ్ళీ యాడే చూడాలి. మరి ఇది చాలా టూ మచ్ యాప్ లాగా ఉంది. మరి ఇన్ని యాడ్లా, చాలా ఎక్కువ యాడ్స్. మనం ఇప్పటికీ 8 యాడ్లు చూసాం. ఏది జస్ట్ విత్ ఇన్
2 or 3 minutesలోనే 8 యాడ్లు చూసామంటే ఇక ఇది కంప్లీట్ అయ్యేటప్పటికి చాలా యాడ్లు చూడాల్సి ఉంటుంది. ఇదేదో సిల్వర్ స్క్రాచ్ కార్డ్ అంట. గాడ్, యాడ్లు మామూలుగా లేవుగా. ఈ ఒక్కడ చూసేస్తే డైరెక్ట్గా విత్ డ్రాయల్ ఆప్షన్లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. దానికి మళ్ళీ యాడ్లు చూడాల్సి ఉండిద్దేమో. ఇది సిల్వర్ అంట. ఇంకా సిల్వర్ అయినా సరే ఏదైనా సరే అదే పరిస్థితి. ఇక్కడ చూస్తే 0, ఇక్కడ చూసారా 0 ఉంది. ఈ మొత్తం స్క్రాచ్ చేస్తే కానీ ఇది పోయే పరిస్థితి లేదు. యువర్ సిల్వర్ బ్యాలెన్స్ 0 అంట. అంటే ఇక వాడు పేఅవుట్లోకి వెళ్తే మరి ఏం చెప్తాడో చూడాలి. సిల్వర్లో అన్ని డబ్బులు అవ్వాలి, గోల్డ్లో ఇన్ని డబ్బులు అవ్వాలి అని చెప్తాడని మనకి అర్థమైపోతుంది. సో అది కూడా చూద్దాం ఏం చెప్తాడు. సపోజ్ ఇదైతే ఇది ఏం రాలేదు కాబట్టి ఓకే, ఇక్కడ ఏం రాలేదు మనకి. ఈ మొత్తం స్క్రాచ్ చేస్తే కనబడదు. ఓకే, ఒకసారి బయటకు వచ్చేసేద్దాం. డైరెక్ట్ విత్ డ్రాయల్కి వెళ్ళిపోదాం. ఎందుకంటే మనం ఎన్ని చూస్తున్నా అడుగడుక్కి యాడ్ చూడాల్సి వస్తుంది ఇందులో. ఇది చాలా హెడాక్ యాప్ లాగా ఉంది. కాబట్టి ఇక్కడ విత్ డ్రాయల్ ఆప్షన్ క్లిక్ చేస్తాము. అంటే ఒక దాంట్లో నుంచి ఇంకో దాంట్లోకి వెళ్ళాలన్నా కూడా యాడ్ చూడాలి. మరీ బీభత్సమైన యాడ్లు ఇందులో. సో ఇది ఇప్పటికే వేస్ట్ యాప్ అని అర్థమైపోయింది మనకి. దీనంత వేస్ట్ యాప్ ఇంకొకటి లేదు. గోల్డ్ వ్యాలెట్ బ్యాలెన్స్ 3 రూపీస్ అంట. సిల్వర్ వ్యాలెట్ 0 అంటే ప్రజెంట్ మనకు ఉన్నవి. సరే ఈ గోల్డ్లోనే చూద్దాం ఇది ఎంత రావాలో, ఎంత ఉండాలి దీనికి పేమెంట్. ఇక్కడ చూసారా, యూ హ్యావ్ నాట్ మినిమం బ్యాలెన్స్ 299. అంటే మనకి 299 రూపీస్ అయితేనే కానీ వాడు మనకి పేఅవుట్ ఇవ్వడు అని ఇక్కడ మెన్షన్ చేశాడు. ఇక్కడ చూసారా మీరు, ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ చూస్తే మనకి 299 రూపాయలు అయితే కానీ వాడు మనకి గోల్డ్లో వాడు మనకి పేఅవుట్ ఇవ్వడు అనమాట. ఈ 299 రూపాయలు మనకి ఎప్పుడు కావాలి? ఇప్పుడు మనం జస్ట్ ఒక 7 చూస్తేనే మనకి కేవలం ఒక 3 రూపాయలు అవ్వడం జరిగింది. ఇలా 299 అవ్వాలంటే దగ్గర 50-60 రోజులు కూడా అయ్యే పరిస్థితి ఉంది. సో ఈ యాప్లో మాత్రం పరిస్థితి చాలా దారుణంగానే ఉందని అర్థమవుతుంది. కాబట్టి ఇదంత నమ్మశక్యంగా అయితే లేదు. ప్లస్ టైం కూడా బాగా వేస్ట్గా అయితే మనకి ఇట్టే అర్థమైపోతుంది. ఇప్పుడు అది చూసి బయటకు వస్తున్నా మళ్ళీ యాడ్. అసలు పూర్తిగా యాడ్ బేస్డ్ కంటెంట్, ఇది పరిస్థితి. సో కాబట్టి ఈ యాప్ ఆడటం అంత దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. సో ఇప్పుడు ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ యాప్ గురించి ఎవరెవరు ఏం రాశారో చూద్దాము. దాన్ని బట్టి మనకి ఒక స్పష్టమైన అవగాహన వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు కూడా యాడ్ చూడాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు మనం ప్లేస్టోర్లోకి వచ్చాము. స్క్రాచ్ కార్డ్ టు విన్ క్యాష్, ఇందాక మనం వాడిన యాప్ యొక్క రివ్యూ ఏ విధంగా ఉందో ఒక్కసారి చూడటానికి ట్రై చేద్దాం. అబౌట్ ది యాప్, ఈ యాప్ గురించి ఇతనైతే వీళ్ళు 4.6 రేటింగ్ ఇచ్చారు. క్రియేట్ యూజర్ ప్రొఫైల్ ఆఫ్ 0. మేనేజ్ ద రెసిడెంట్ ఇఫ్ సక్సీడ్ యూ విల్ ప్రాంప్టెడ్ విత్ ఐడి ఆఫ్ న్యూలీ క్రియేటెడ్ యూజర్ అంట. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఐడి కార్డులు అంటే దీనికి సంబంధించినట్టు కొన్ని ప్రూఫ్లు అయితే అడుగుతారంట వీళ్ళు. ఏది విత్డ్రా చేసుకునేటప్పటికి కింద కొన్ని ఆప్షన్స్ అడుగుతాడంట. అవన్నీ నింపితేనే మనం అమౌంట్ డ్రా చేసుకునే వీలుంటుంది. సో ఇక్కడ చూద్దాం. న్యూ యూజర్, ఇతనైతే న్యూ యూజర్ అంట. ఇతను సాటిస్ఫైడ్ అయ్యాడంట. ఈ యాప్ అయితే ఆల్సో రికమెండ్ మాన్యువల్లీ, అంటే ఇది ఎక్కువ మెంబర్స్ని కూడా ఇన్వైట్ చేస్తుందంట. ఎక్కువ మెంబర్స్ ఇన్వైట్ చేస్తేనే మనీ ఈ యాప్లో నుంచి డబ్బులు తీసుకోవడానికి యాక్సెప్ట్ చేస్తుందని అయితే ఇతను చెప్తున్నాడు. ఇతను ఏం చెప్తున్నాడో చూద్దాం.
ఇతనైతే టోటల్గా చెప్పాలంటే ఇతను కూడా అంటే ఎవరో డబ్బులు తీసుకున్నాము అని అయితే చెప్పిన ఇదైతే కనిపించట్లేదు ఇక్కడ. ఇతను కూడా సేమ్ అదే పరిస్థితి. సో వీళ్ళెవరూ కూడా డబ్బులు తీసుకున్న ఇదైతే కనిపించట్లేదు. ఇతను న్యూ యూజర్ అంట. న్యూ యూజర్ ప్లస్ సాటిస్ఫైడ్ అయ్యాడంట. డబ్బుల కోసం ఇప్పటి వరకు ఆడాడంటగానే వెయిట్ చేస్తున్నాడంట. సో ఇది అంత ఆసక్తికరమైన ఇదేం కాదు ఈ గేమ్ కూడా. సో నెక్స్ట్ చూద్దాం. ఇతను కూడా నాట్ విత్డ్రా. ఇక్కడ మీరు చూసినట్టయితే అతను విత్డ్రా చేయలేకపోయాడంట. గేమ్ కంప్లీట్ చేశాడంట కానీ విత్డ్రా చేయలేకపోయాడంట. సో సాధారణంగా ఇలానే ఉంటాయి అన్నీ కూడా. నెక్స్ట్ కానీ చూసినట్టయితే ఇతను యాడ్లు అయితే కొంచెం ఎక్కువ వస్తున్నాయి అని చెప్తున్నాడు. ఇతనైతే ఫ్రెండ్స్కి అందరికి రిఫర్ చేస్తున్నాడంట, కానీ అమౌంట్ తీసుకున్న పరిస్థితి ఎక్కడా కూడా లేనట్టుంది. అంటే వీళ్ళలో ఎక్కువ మంది ఏం చేస్తున్నారంటే అమౌంట్ తీసుకున్నారు అన్న ఎవరు కూడా మెన్షన్ చేసిన ఇదైతే లేదు. సో వాళ్ళంటే టైంపాస్కి అయితే ఆడండి అని అయితే చెప్తున్నట్టున్నారు. సో ఇక్కడ మాత్రం టోటల్గా మొత్తం అంతే ఉన్నాయి. వీళ్ళందరూ కూడా దాదాపు ఇంచుమించాలనే చెప్పారు. సో కొంచెం కిందకు వచ్చేసినట్టయితే వీళ్ళు ఇక్కడ ఏం చెప్తారో చూద్దాం. సో ఇట్స్ ఏ గుడ్ యాప్ టు ఎర్న్ మనీ. ఇతను ఏం చేస్తాడు ఒక్కసారి చూద్దాం. ఎర్న్ మనీ బట్ ఐ మేడ్ ద విత్డ్రాయల్ సీన్ 1 month గేమ్ అంటాం. అంటే ఇతను 1 month పాటు ఈ గేమ్ని ఆడాడంట, విత్డ్రా చేయడానికి ట్రై చేశాడంట. బట్ స్టిల్ ఐ డోంట్ గెట్ ఎనీ మనీ. ఇంతవరకు అతనికి ఎటువంటి మనీ రాలేదంట పేటిఎం వ్యాలెట్ ద్వారా కూడా. అది పరిస్థితి. దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుందంటే యాడ్లు అయితే మనం తడవకి చూడాల్సి వచ్చింది, ఎమ్మడెమ్మడే యాడ్ చూడాల్సి వచ్చింది. డబ్బులు వాడు పూర్తిగా వాడు లాగేసుకుంటాడు. మనకి పేటిఎంకి జస్ట్ 299 రూపాయలు పంపించడానికి వాడికి 1 రోజులు అయింది ఈ పర్సన్కి. ఇక మన వాడి విత్డ్రాయలు కూడా ఇక అది నెలల్లో వెయిట్ చేస్తూ ఉండాల్సిందే, కానీ మనకు డబ్బులు వచ్చే పరిస్థితి అయితే లేదని చెప్పుకోవాలి. ఇక ఎంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకోటి ఉండదు ఈ గేమ్ ఆడితే మాత్రం. ఇతనేం రాశాడో చూస్తే ఇది ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నాడంట అతను. ఇతను డెఫినెట్లీగా సంపాదిస్తాను అంటున్నాడు, కానీ ఎంతవరకు సంపాదించే పరిస్థితి దాదాపు ఎవరికి లేనట్టే ఉందని చెప్పుకోవాలి ఇక్కడ. సో వీళ్ళ రివ్యూలు ఎన్ని చూసినా కూడా పేమెంట్ మీదట క్వైట్ స్లో, బట్ ద యాప్ ఈజ్ గుడ్. ఆ పేమెంట్ మీద చాలా స్లో అంటున్నాడు. పేమెంట్ మీద స్లో అయినప్పుడు అదే కరెక్ట్గా లేనప్పుడు ఇంకెందుకు ఆడటం ఈ గేమ్ అనేది. ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడ చూసారు. ఇక్కడ ఇతను ఏదో చెప్తున్నాడు, ఇది ఒక్కడ చూస్తే తెలుస్తుంది. బెస్ట్ యాప్ ఫర్ మీ, ఐ హ్యావ్ ఎర్న్డ్ మోర్ దాన్ 500 ఫ్రమ్ దిస్ యాప్, బట్ సమ్టైమ్స్ ఇట్ హ్యాంగ్స్ ఇట్ విత్డ్రాయల్ బట్ ఇట్ ఈజీలీ టు వితౌట్ మనీ అంట. అంటే కొన్నిసార్లు హ్యాంగ్ అయిద్దంట. అతను ఆల్రెడీ నేను గెలిచాను అంటున్నాడు, మరి తీసుకున్నాడో లేదో. టోటల్గా చూసినట్లయితే మాత్రం యాప్ అంత నమ్మశక్యంగా అయితే లేదు. టైం అయితే పూర్తిగా వేస్ట్ అని మాత్రం అర్థమైపోతుంది. దిస్ యాప్ ఈజ్ గుడ్ బట్ ఇట్ ట్రాన్సాక్షన్ ఈజ్ నాట్ కంప్లీట్ మనీ నాట్ రిసీవింగ్. ఇది పరిస్థితి. ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయితే అవ్వట్లేదంట, మనీ అయితే రావట్లేదంట. ఇది పరిస్థితి. సో ఫైనల్గా చెప్పాలంటే మాత్రం ఈ యాప్ అంత బెటర్ అయితే కాదని తెలుస్తుంది. ఏ కార్డుకి వాడు ప్రమోట్ చేసుకోవడమే కానీ మనకి ఇచ్చేది ఏమీ లేదని అర్థమైపోతుంది. సో దయచేసి ఈ